నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. సో గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. సో ఎక్కడ చూసినా బండి సంజయ్ కొడుకు మీద నమోదైనటువంటి ఈ పోక్సో కేసు వ్యవహారమే నడుస్తూ ఉన్నది. ఆ పోక్సో కేసు నమోదై కూడా దాదాపు 3 రోజులు అవుతోంది ఇవాళకి. బట్ ఇప్పటిదాకా పోలీసులల్లో చలనం లేదు, అధికార పార్టీలో చలనం లేదు. కనీసము నిందితుడిని ఇప్పటిదాకా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడతలేదు. అరెస్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టుగా కనపడతలేదు. ఇప్పటిదాకా బాధితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డు చేయలేదని చెప్పేసి బాధితుల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఎందుకు కాపాడుతూ ఉన్నారు? దేనికి ఈ కేసుని ఇంత డిలే చేస్తూ ఉన్నారు? తెలంగాణ వ్యాప్తంగా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద పోక్సో కేసు అయితే తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ 1 పోలీసులు అని చెప్తూ ఉంటారు. మరి ఎందుకు పోలీసులు ఇప్పటిదాకా వారిని అరెస్ట్ చేయలేదు? దాని వెనకాలన్నటువంటి కారణాలు ఏంటి? చట్టం అందరికీ ఒకే రకంగా పనిచేయదా? అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు, కేంద్ర మంత్రులకు, వీళ్లకు ఒక రకంగా, రాజకీయ నాయకులకు ఒక రకంగా, సామాన్య జనానికి ఒక రకంగా పనిచేస్తుందా? అసలు బండి భగీరథను అరెస్ట్ కాకుండా ఆయనను, కేంద్ర మంత్రి బండి సంజయ్ను తెలంగాణ రాష్ట్రంలో కాపాడుతున్నది ఎవరు? ఈ అంశాల మీద డిస్కస్ చేద్దాం. మన డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి సో శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అన్న. నమస్తే అన్న. సో చూస్తూ ఉన్నాం గత 3 రోజుల నుంచి కేసు ఎఫ్ఐఆర్ అయిన కాడ నుంచి కూడా ఆ ఎఫ్ఐఆర్ కావడానికి కూడా రకరకాల ఏమంటారు ఒక హడిల్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. అర్ధరాత్రి దాకా బాధితులు పిఎస్లోనే ఉండడము, కేసు నమోదు చేయకుండా పోలీసులు రకరకాల సాకులు చెప్పడము, ఇక్కడ ఎఫ్ఐఆర్ కాకముందుకే కరీంనగర్లో ఇంకొక ఎఫ్ఐఆర్ నమోదు కావడము, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది? ఇప్పటికైనా అరెస్ట్ చేసే ఛాన్సెస్ కనపడతా ఉన్నాయా ఈ కేసులో? ట్రాన్స్పరెన్సీ సర్వీస్ కావాలని మనం కోరుకుంటున్నాను మా రేవంత్ రెడ్డి గారి నుంచి కూడా. ఎందుకంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చాలా కఠినంగాను గట్టిగాను గతంలోనే చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా సెలబ్రిటీకి కొడుకులకు కానీ, సెలబ్రిటీలకు కానీ, స్పోర్ట్స్ సెలబ్రిటీ కానీ, సినీ తారలు కానీ, ఈవెంట్స్ పొలిటికల్ అని పదం కూడా వాడు. పొలిటికల్ సెలబ్రిటీలకు ప్రత్యేకమైన కొమ్ములు ఉంటాయా? వాళ్ళ కోసం చట్టాలు ఉన్నాయా? వాళ్ళు నేరం చేస్తే అరెస్ట్ చేయొద్దా? వాళ్ళని మినాయించుదామా చెప్పండి, చట్టం ఏమన్నా చేద్దాం. లేదు. ఇదంతా ఎందుకు చెప్పాడు అంటే, అల్లు అర్జున్ సినిమా సందర్భంగా జరిగినట్టు తొక్కిసలాట్లో అల్లు అర్జున్ని వేధించారు, ఆయన కక్షగట్టి చేశారని ఆరోపణలు వస్తుంటే దాన్ని సమర్థించడానికి తాను అసెంబ్లీ సాక్షిగా మనం ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం కూడా అది కూడా కొంచెం వినిపిద్దాం. బయట ఉందా మీ దగ్గర? నా దగ్గర ఉంది. సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ, రాజకీయ ప్రముఖులకు కానీ, స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము దీనికి కారణమైన వాళ్ళను సో అంటే సాటిరికల్ గా ఎటకారంగా అన్నాడు. సెలబ్రిటీలను అయితే మనం అరెస్ట్ చేయొద్దా, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అయితే అరెస్ట్ చేయొద్దా, వాళ్ళు తప్పు చేసినా కానీ అరెస్ట్ చేయకూడదా, అలాంటి చట్టం ఏమంటే చెప్పండి, మనం దాన్ని అమలు చేద్దాం. కానీ అంబేద్కర్ రాసిన చట్టం ప్రకారం అందరూ శిక్ష పడాల్సిందే అనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. ఆ రోజు శబాస్ ముఖ్యమంత్రి అనుకున్నారు తెలంగాణ సమాజాన్ని చాలా మంది, మాలాంటి ప్రజాస్వామ్య ప్రేమికులు కూడా. నేను మాది అల్లు అర్జున్ గారి ఇష్యూ అయినటువంటి వెరీ ఫస్ట్ అవర్లోనే నేనే ఒక ఆర్టికల్ రాశాను, అంటే మన సోషల్ మీడియాలో. ఈ తొక్కిసలాట ఇట్లా సెలబ్రిటీలు రావడం, తొక్కిసలావడం, చర్యలు ఏం జరగట్లేవు, వీరి మీద కేసు అవుతుందా కాదా? గతంలో ఒక హీరోకు డైరెక్ట్ కాల్చినా కూడా ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చి సేవ్ చేశారు. మళ్ళీ అల్లు అర్జున్ కూడా సేవ్ చేస్తారా, అరెస్ట్ చేస్తారా అని మొదటిసారిగా డిమాండ్ చేసింది నేను. అరెస్ట్ అవ్వడానికి స్వాగతిస్తున్నాను. అంటే ఎవరికి కూడా చట్టాల పట్ల విభేదం లేదు. పెద్దవాడైనా చిన్నవాడైనా నేరం ఆరోపణ వస్తే, నేరం ఆరోపణ తగినటువంటి సర్కమ్స్టెన్స్ కనపడితే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కావాలి, విచారణ జరగాలి, విచారణలో న్యాయం జరగాలి, శిక్ష పడేది ఉంటే శిక్ష పడాలి. ఇవన్నీ కూడా ఇతరులకు చెప్పేందుకే పనికొస్తున్నాయా, అన్ని సందర్భాల్లో పనికొస్తున్నాయా లేదా? మరి ఇప్పుడు బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీకి సౌత్ ఇండియాలో పెద్ద నాయకుడిగా చెప్పొచ్చు. ఇంకొకటి కేంద్ర సహాయక హోమ్ మినిస్టర్, అంటే దేశంలో శాంతి భద్రతలను
కాపాడుతూ ఇక్కడ అంటే ఈ దేశంలో బ్రతుకుతున్నటువంటి మామూలు మనుషులకే కాదు మహిళలకు కూడా భద్రత ఇస్తామనడానికి భరోసా ఇవ్వాల్సినటువంటి మంత్రి పదవులు ఉన్నటువంటి వ్యక్తి కుమారుడు ఈ విధంగా బరితెగించి ఈ విధంగా విచిత్రమైన ప్రవర్తన చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఆరోపణలు వరుస క్రమం కూడా ఒకసారి చర్చించుకుందాం. మరి వీళ్ళ నినాదం ఏంటి? అక్కడ మన రేవంత్ రెడ్డి గారి నినాదం ఏంటి? సెలబ్రిటీలకైనా ఒకటే న్యాయం, సామాన్యుడికి ఎక్కడ న్యాయం, సెలబ్రిటీకి ఏమైనా కొమ్ములు ఉంటాయా అని అడిగాడు. మరి ఈరోజు కొమ్ములు ఏమైనా ఉన్నాయా అని అనుమానం వస్తూ ఉన్నాయి. వెతికి చూడాలి కొమ్ములు ఉన్నాయా సమానం. ఎందుకంటే ఏ రోజు కూడా 76 గంటలకు ఎబో అయింది ఇప్పటికీ ఎఫ్ఐఆర్ అఫీషియల్గా అయ్యి ఈ రోజు ఇంతవరకు చర్యలు రాలే. ఈరోజు ఏదో చర్యలు తీసుకున్నారని ఒక వార్త అయితే వింటున్నాం, కానీ మొత్తం మీద అయితే ఇంతవరకు అరెస్ట్ కాలేదు. ఏమండి మామూలు కేసులో కూడా ఒక వ్యక్తి పోక్సో కేసు నమోదైన కేసు ఈ వ్యక్తి మీద ఒక సాధారణంగా మామూలు పిక్ ప్యాకెటరు ఇంటి ముందల చిన్న పంచాయతీలు అవుతాయి. గట్టు పంచాయతీలో పక్కింటి చెట్టు వచ్చిందనో పిల్లి వచ్చిందనో పంచాయతీలో అవుతున్న కేసు కంప్లైంట్ వెళ్తే కంప్లైంట్ వెళ్ళిన తర్వాత కంప్లైంటెడ్ మీద వాడు దొరక్కుంటే వాళ్ళ అన్ననో వాళ్ళ నాయననో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అంగిప్పి గోడ కూర్చోబెట్టిన సందర్భాలు ఎన్ని చూడలేదు మనం. జర్నలిజంలో ఉన్నప్పుడు క్రైమ్లో నేను ఉన్న రోజులు ఉన్నాను. అంటే ఎవడో దొరక్కుంటే నేరస్తుడు దొరకకపోతే వాళ్ళ నాయననో అన్ననో తీసుకొచ్చి జైలు గోడల మధ్యలో కూర్చోబెట్టిన దాఖలాలు లేవా? మరి ఇంత పెద్ద నేరస్తుడు మరి ఈయన మామూలు వ్యక్తి ఏం కాదు, ఒక హోమ్ మినిస్టర్ కొడుకు. హోమ్ మినిస్టర్ కొడుకు ఇంత సెలబ్రిటీ అయి ఉండి ఆయన దొరకట్లేడా? ఆచూకు లభించట్లేరా? దాస్తున్నారా? దొరకట్లేడా? దాచులే అంతే. అమాయకంగా తప్పించుకునేంత వరకు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? 3 నెలల నుంచి జరుగుతున్న ఈ రద్దాంతం అంతా కనీసం ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ లేదా? చర్య తీసుకోలేదా? ఎఫ్ఐఆర్ ఇదంతా కూడా దాని వెనక చాలా కేసు నమోదు అవ్వడానికి కూడా ఇది ఆల్మోస్ట్ జనవరి నుంచి క్రైసిస్ నడుస్తుంది. సుమారు 3 వారాల నుంచి భారీ ఎత్తున అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవడం కోసం ఒక 3 months పట్టింది. 3 months పట్టింది. తీరా ఇది నిన్నటి మోడీ గారి సభలో మేము తేల్చుకుందామనే స్థాయికి వస్తానికే ఇక లాభం లేదు, తెగేలా ఉందని చెప్పి ఈ ఎఫ్ఐఆర్ నమోదయ్యే టైం కన్నా ముందే కౌంటర్ కేసు పెట్టారని తెలుస్తుంది. బాధితులకు ఇట్లాంటి అన్యాయం జరుగుతుందా? చట్టాలు ఇట్లా దుర్వినియోగం చేస్తారా? హనీ ట్రాప్ అంటారా దీన్ని? హనీ ట్రాప్ లక్షణాలు కనిపిస్తున్నాయి దీంట్లో. హనీ ట్రాప్లో వీరికి అంత అమాయకులా? నీ దగ్గర చర్చ జరుగుతున్నప్పుడు హనీ టాపిక్ రాలేదా? ఇక్కడ బేటీ బచావో భారతీయ జనతా పార్టీ నినాదం. మరి బేటా బచావో చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఒక పోక్సో చట్టం కేసు నిందితుడి తండ్రిని ఇప్పుడు ఆయన మీద కూడా కేసు పెట్టాలని డిమాండ్ ఉంది. ఎందుకంటే వచ్చిన బాధితురాలు నెగోషియేషన్కి వస్తే బెదిరించి ఆమెను మానసికంగా ఆమె క్యారెక్టరైజేషన్ కంప్లీట్ చేశారని అఫీషియల్గా రికార్డుతో సహా చెప్తా ఉన్న వాయిస్ ఉంది. అంటే నువ్వు ఇంకెంతమంది తిరిగావు అంటే ఒక మహిళ, ఒక బాలిక, పెళ్లి కావాల్సిన అమ్మాయిని, మైనర్ అమ్మాయిని, చిన్న అమ్మాయిని ఆ విధంగా అంటే ఆమె ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది? రేపు పొద్దున ఆమె ఏమైనా అవుతే ఎలాంటి అంటే కేసును మాఫీ చేయడం, కేసు తాలూకు బాధితులని డైరెక్ట్ ఒక హోంశాఖ సహాయక మంత్రి బెదిరిస్తాడా? ఇప్పుడు ఆయన కూడా నిందితుడు కాదా? అట్లా నిందారోపితున్న వ్యక్తిని భారత ప్రధాని స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని నేనేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నాను, భరోసా ఇస్తాను, ఇంకా ఈ దేశం రక్షణ ఉన్నట్టు అంటే అంతకుముందు మనం చూసాం బిజు బ్రిష్రా అంత స్పోర్ట్స్ శాఖ వాళ్ళని చేసిన బాధితుల అత్యాచారాలు మంత్రి పదవి కూడా రాజీనామా చేయించాలి, వాళ్ళని ఏ విధంగా చేయలేదు. అట్లాంటి ఆయన పాలనలో మనకు న్యాయం జరుగుతుంది అనుకోవడం కూడా పొరపాటు అవుతుంది. అయితే ఇక్కడ ముందు ముఖ్యంగా చూడాల్సింది సెక్షన్ల తీరు కూడా అనుమానాస్పదంగానే ఉంది. చాలా వీక్ గా పెట్టారు. ఒకటి బేనెస్ 74 మాత్రమే కొంచెం అత్యాచార చేయడం కానీ, అమ్మాయిలలో ఉంగ తీసుకోవడం కానీ, అక్కడ కూడా బాధితురాలు ప్రమేయం లేకుండా బెయిల్ ఇవ్వకూడదు. బాధితురాలు బెయిల్ కానీ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకూడదు. ఇప్పుడు వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు, రాజకీయంగా ఒత్తిడి చేసి ఆ కేసు విత్డ్రా చేసుకునే ప్రక్రియ చేస్తున్నట్టు, ఇవన్నీ దాటిన తర్వాత ఈలోపు మహిళా సంఘాలు, నిరసన కార్యక్రమాలు ఇవన్నీ వస్తారికే తెగిందంగా లాగొద్దు అనుకుని ఇప్పుడు ఏదో చర్యలు చేస్తున్నట్టు. ఇంతకు ముందుకే ముఖ్యమంత్రి గారు బ్రేకింగ్ వస్తుంది. ఇంకొక అది కాలయాపన కోసం విషయం కూడా ఇక్కడ ఇవాళ బ్రేకింగ్ న్యూస్ చేసిన ఛానల్ అన్నీ కూడా అసలు బండి సంజయ్ కొడుకు మీద అయినటువంటి కేసు బ్రేకింగ్ వేయలేదు, కానీ ముఖ్యమంత్రి గారి రివ్యూ చేసిర్రు, సీరియస్ అయ్యారు అనేది మాత్రం వేసారు. ఇప్పుడు మనం మీడియాలో కూడా చూసాం కదా, ఎవరెవరైతే బండి సంజయ్ భగీరథ మీద చేస్తున్న వాళ్ళ మీద కాకుండా దాన్ని ఆయన మీదనే కుట్ర జరిగింది, బండి సంజయ్ మీద కూడా దాన్ని కులంకాడు వాడుకొని
అది చెయ్యండి, మీకు ఏమైనా ప్యాకేజీలు ఇస్తా, ఆఫర్లు ఇచ్చారని చెప్పి స్పష్టంగా మనం మీడియా మిత్రులు మాట్లాడడం విన్నాం. అంటే కేసును ఎలా మ్యానిపులేట్ చేస్తూ దీంట్లో కులం కార్డు వాడడం అనేది ఎంత దిగజాన రాజకీయం అంటే, నువ్వు ఎదుగుతుంటే నీ కొడుకు నీ కులపొడే కదా మరి, ఒక బాధితుర ఒక అత్యాచారం అలా చేయొచ్చా? మనం అంతకుముందు కూడా బండి భగీరథ గురించి 3 విషయాలు మనం చర్చలో తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఆయన మీద వచ్చినటువంటి కాంట్రవర్షన్ మొదటి నుంచి వస్తూ ఉన్నాయి. ఆయన మందు దాగుడు, సిగరెట్ దాగుడు, అమ్మాయిలతో ఫోటోలు అనేది ఆయన వ్యక్తిగత జీవితం, మనం జోలికి వెళ్ళలేం. కానీ ఆయన చదువుతుండే మహేంద్ర యూనివర్సిటీలో ఒక పిల్లగాడిని దారుణంగా కొడుతూ వీడియో రిలీజ్ అయిందండి. వీడియో వైరల్ అయింది. అంటే వీడియో వైరల్ కాకుండా వీడియో రూపంలో లేని ఎన్ని దారుణాలు జరిగాయి. అంటే ఆయననే వాళ్ళే తీసుకురు ఆ వీడియో కూడా తీసుకొని అది వైరల్ లీక్ అయింది. లీక్ కానీ ఇంకెన్ని దారుణాలు జరిగి ఉండవచ్చని మనం అనుమానించాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత సైకోటిక్గా అక్కడ జరిగినటువంటి ర్యాగింగ్ జరిగినా, కొట్టినా, ఏం జరిగినా ఒక యూనివర్సిటీ కాంపౌండ్లో జరుగుతుందంటే అది ఎంత హింసాత్మక సంఘటన చూడాలి. దాన్ని మేనేజ్ చేసి ఆ కేసును కూడా బాధితులతోటి రివర్స్గా కంప్లైంట్ ఇవ్వడం, రివర్స్గా కామెంట్ చేయించడం జరిగింది. అది మెయిన్ ఒకటి. రెండోది, ఈ మహేంద్ర యూనివర్సిటీలోనే డ్రగ్స్ మీద దాడి జరిగింది. మీకు డ్రగ్స్ కన్జంప్షన్ మీద టీము అటాక్ చేస్తే 50 మంది స్టూడెంట్ పికప్ చేశారు. దాంట్లో 15 నుంచి 20 మందిని టెస్టులో డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టు రిపోర్ట్ వచ్చింది. ఆ 20 మందిలో ఈ బండి భగీరథ కూడా ఉన్నాడు, కానీ కేసు తప్పించాడని కూడా ఆ రోజుల్లో వార్తల్లో వచ్చింది. ఆ డ్రగ్స్ టెస్ట్ చేస్తే 15 నుంచి 20 మంది కన్జ్యూమ్ చేశారనేది అయితే ఉందో దాంట్లో ఈయన పేరు కూడా ఉంది. ఈయన కూడా ఉన్నాడు. కానీ ఆ రోజు బయటికి రాకుండా మేనేజ్ చేయగలిగారు. ఇప్పుడు ఆయన మన బండి సంజయ్ గారు ఏమంటే కేటీఆర్నో ఇంకో ఆయననో డ్రగ్స్ టెస్ట్ రమ్మంటున్నారు కదా. ఇప్పుడు డ్రగ్స్ టెస్ట్ అందరు అటెండ్ అవ్వండి, ఎవరెవరు దొంగలో బయటపడతారు. ఇప్పుడు బండి సంజయ్ అందరు పడండి. ఎవరికి ఇప్పుడు తప్పు చేయడానికి ఎందుకు భయపడాలి? నేను రెడీగా ఉన్నాను. మీరు నన్ను HIV టెస్ట్ చేయించుకుంటే నేను రెడీగా ఉంటాను. నేను భయపడి తప్పు చేయను కాబట్టి. మీరు ఇంకేం టెస్ట్ చేసుకుంటారో చేయించుకోండి. రాజకీయ దుర్వినియోగం కోసం కామెంట్ చేయడం కాదు. దమ్ముంటే ముందుకు రావాలి ఎవరైనా. మీ రాజకీయాలు ప్రజల ప్రగతి గురించి ఉండాలి, ప్రజలను ఎలా విధంగా అభివృద్ధి చేయాలి ఉండాలి. ఈ చిల్లర రాజకీయ కామెంట్లు చేస్తూ తెలంగాణ సంస్కృతిలో దాడుల సంస్కృతి ఎప్పుడూ లేదు. ఉద్యమం అన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు వీరోచితంగా ఉద్యమం జరిగినా కూడా ఏ ఆంధ్ర నాయకుల మీద కూడా దాడి జరగడం, ఒక్కటి వారు చిన్న కార్యకర్తలు ఎవరు పొరపాటు చేయడం వల్ల జరిగింది. కానీ అవగాహన లోపం, కమ్యూనికేషన్ లోపంలో అయినా కూడా కామెంట్లకు ఒక ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తారు. వచ్చినటువంటి బాధితురాలు వెళితే అక్కడ మన ప్రవీణ్ కుమార్ గారు చెప్పింది, ప్రవీణ్ సారే చెప్పాడు, ముందు ఆమె క్యారెక్టర్ మీద కాంప్లైంట్ చేశాడు, క్యారెక్టర్ చేసి అసాసినేట్ చేశాడు. రెండవది చూశారుగా ఏ విధంగా పార్టీ ఆఫీసులనే ఏ విధంగా ఏం జరిగినాయి కదా. ఇంకొక మాట కూడా అన్నాడంట అందులో, మీకేమైనా జరుగుతుంది? నాకు అధ్యక్ష పదవి పోయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది నాకు ఆత్మహత్య చేసుకుంది, ఇంకేం జరిగినా కూడా. అంటే ఇంత ఒక హోమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి అట్లా బెదిరిస్తే సామాన్య పరిస్థితి ఏమిటి? వీళ్ళ బేటీ బచావో గురించి మాట్లాడేది, వీళ్ళ తెలంగాణ బ్రాండ్ గురించి, తెలంగాణ అభ్యుదయం గురించి మాట్లాడేది. నిన్న మోడీ గారు వచ్చి సభలో పక్కన కూర్చోబెట్టుకుంటాడా? ఎంత అవమానం అది. ఇప్పుడు ఆయన కేంద్ర స్థాయి హోమ్ మినిస్టర్ కొడుకు తండ్రికి తెలవకుండా చేశాడు. ఆరోపణ వచ్చిన తర్వాత పక్కకుండాలా? ఏవి ఆ రోజులు లాంటి నిజాయితీ? నీకు బాధితుడికి న్యాయం జరుగుతుంది ఎట్లా ట్రాన్స్పరెంట్గా నమ్మాలి ఈ రోజుల్లో? అసలు కంప్లైంట్ ఇవ్వడానికే భయపడతారు. అలాంటి కంప్లైంట్ స్థానికి వచ్చిన మనుషులని ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. నాకు పలానా తెలుసు ఫోటోలు తెలుసు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ. ఇప్పుడు మంగ్లీ కేసు విషయంలో కూడా అదే, ఆమెతో ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఆమె నిందితురాలు అని చెప్తా ఉన్నారు. కొడై కూస్తుంది సమాజం అంతా ఖాళీ ఫోటోలు ఉన్నందుకు. ఆమెకేమో డబ్బులు ఇవ్వలే, ఆమెమో రిసిట్ ఇవ్వలే, పెట్టమని అడగలే. అయినా కూడా ఆమె చేసినప్పుడు మరి ఇట్లాంటి ఒక హోమ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్ పక్కన కూర్చొని కేసు కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో మేము మించినటువంటి నాయకులు లేరని ఆ సందేశం ఇస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది ఎలా నమ్మాలి? ఈరోజు ఎక్కడ 36 గంటలు 3 రోజులు అంటే దగ్గర 72 గంటలు దాటి ఇదంతా ఏదో కుట్ర చేసిర్రు నా మీద, కావాలనే నా ఎదుగుదలను ఓర్వలేక కాబట్టి తండ్రి ఎదుగుతున్నాడని చెప్పి ఇలా చేసిరు అని చెప్పేసి, తండ్రి ఎదుగుతున్నాడని చెప్పి కొడుకును ఆశ్రయించి, కొడుకు నువ్వు ఇట్లా తాగి తందనాలాడు, ఇట్లా అమ్మాయిని బెదిరించావంటే ఆయన అమాయకంగా బెదిరించాడా? అది జరిగింది. అట్లా నువ్వు రాజకీయంగా ఎదుగుతే ఎవరికి బాధ, ఎవరికి సంతోషం? దానికి ఈ కేసుకి ఏం సంబంధం? ప్రతి ఒక్కరి ఇది ఒకటి బాగా డైలాగ్ నేర్చారు. ఏదైనా బయటికి రాగానే అది మార్ఫింగ్ చేశారు, చేశారు, నా మీద కుట్రకోణం చేశారు, డిఫెన్స్ కోసం కులం కార్డులు బయటికి తీసుకొచ్చుడు.
ఆయన ఎదిగితే బీసీ ఇప్పుడు అన్యాయం జరిగింది కూడా ఆ బీసీ వాళ్ళే అని తెలుస్తా ఉంది మాకు కూడా. బీసీలే అని మేము బయటికి చెప్పకూడదని చెప్తలేవు నిజాలు. ఈ కేసు కూడా ఏంటి, నిన్న మోడీ సభలో ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అసలు మోసం వస్తుంది ఒకటి, తెగిందాక లాగితే ఇంకా ప్రమాదం అని కేసు బుక్ అయిందే తప్పించి బాధితులకు న్యాయం చేయాలని కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే సామాన్యుడికి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు సినీ సెలబ్రిటీకి ఒకటే చట్టం, ఈరోజు కూడా సామాన్యుడికి ఒకటే చట్టం అన్నాడో ఆ చట్టం ప్రకారం బాధితురాలకి న్యాయం జరగాల్సిందే. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మహిళకు భద్రత ఉందనేటువంటి సందేశం ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఇది కాదు రాష్ట్ర హోమ్ మినిస్టర్ నేను, ఆయన కేంద్ర హోమ్ మినిస్టర్, ఆయన మా మీదనే మీరు ఇట్లా కుట్రలు చేస్తారా, మా మీద ఇట్లా కామెంట్ చేస్తారా, మేము మేనేజ్ చేస్తాం. అయినండి మన శంకర్ గారు ఖాళీ రీట్వీట్ చేస్తేనే అర్ధరాత్రి ఎత్తుకెళ్ళినటువంటి రీట్వీట్ మొత్తం చేయలే, రీట్వీట్ చేస్తేనే అర్ధరాత్రి చెప్పకుండా ఎత్తుకెళ్ళి 3 రోజులు టార్చర్ పెట్టిన ఈ పోలీస్ వ్యవస్థ మరి ఈరోజు పోక్సో చట్టం నిందితుడిని ఎందుకు పట్టకలేకపోతుంది? కావాలని సత్సారం చేస్తున్నారా? మీ పనితీరులో అనుమానాలు ఎందుకు ఇస్తున్నారు? కొత్త పోలీస్ సార్ వచ్చాడు, ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మా దగ్గర ఎర్ర బుక్కులు నల్ల బుక్కులు ఏమి లేవన్నారు. కానీ మనం ఇక్కడ జరిగేది మాత్రం మరి ఏ బుక్ నడుస్తుందో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఇంకా పోతే ముఖ్యంగా ఆ బాధితురాలని కావాలని డ్రాప్ చేసి ఆయన హై టెంపరేచర్ క్యారెక్టరైజేషన్ కూడా అర్థమవుతోంది. మన సోషల్ మీడియా ఆయన పోస్టులు కానీ ఆయన వీడియోస్ కానీ బయటకు వచ్చిన ప్రకారం చూస్తుంటే సరే ఆయన హై టెంపరేచర్డా హై ఇంటరాక్టెడా ఏదో మనకు వ్యక్తిగత విషయాలు అనవసరం. బట్ ఒక బాధితురాలకు జరిగినప్పుడు చట్టం ఏ విధంగా పని చేయాలో అందరికీ సమానంగా పనిచేయాలి, కొందరికి ఎక్కువ తక్కువ కాకుండా కేసుల కాంప్లైంట్లో చట్టం అట్లా పనిచేయాలి. వాస్తవానికి ఈయన బండి సంజయ్ గారు బీజేపీ నాయకులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరు కూడా ఏనో చిన్న చితక కొంతమంది ఏదో మాట్లాడుతారు. ప్లస్ వాళ్ళ సోషల్ మీడియా ఎక్కడ కూడా వాళ్ళ సోషల్ మీడియా కానీ ఆల్రెడీ మనం మీడియాలో చూసినాం, ఎక్కడ ఏ మీడియా కూడా కవర్ చేస్తలేదు. కానీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు కానీ ఎంపీలు కానీ కీలక నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రులు కానీ సీనియర్ నాయకులు కానీ ఎవరు ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడతలేరు? బండి సంజయ్ వ్యవహారంలో కనీసం ఒక స్టేట్మెంట్ కాదు, ఒక చిన్న ట్వీట్ వేస్తేందుకు కూడా ఎందుకు ఎవరు ముందుకు రావడం లేదు అసలు? ఖచ్చితంగా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నది ఏ మాట, ఈ రాష్ట్రంలో బీజేపీ అండ్ కాంగ్రెస్ చీకటి సంబంధాలు. ఎందుకంటే వాళ్ళు బయటికి చెప్తారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని అంటారేమో, కానీ నిజం ఉండొచ్చు కాకపోవచ్చు, నాకు అక్కర్లేదు ఏ పార్టీది ఏమన్నా కూడా. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎప్పుడైనా మీరు 10 ప్రెస్ మీట్లు తీయండి, రాష్ట్రంలో జరుగుతున్న పాలన అవినీతి గురించో వైఫల్యం గురించి మాట్లాడరు. పాలనలో ఓడిపోయి పక్కకు కూర్చున్నటువంటి ప్రతిపక్ష పార్టీ గురించి మాట్లాడతారు వాళ్ళు. ఇక్కడ జరుగుతున్న ప్రజలకు సేవలు ప్రతిపక్ష పార్టీ చేస్తుందా అధికార పార్టీ చేస్తుందా అంటే వాళ్ళ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయి, ఒకరినొకరు కాపాడుకుంటారు. ఇక్కడ వీళ్ళని కాపాడితేనే రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్ కాపాడబడుతుందేమో అని ఒడంబడికి ఉందా? మరి ఒక మహిళకు ఒక పాపకు అన్యాయం జరిగితే కూడా ప్రశ్నించలేనటువంటి బంధంలో ఉన్నారు వాళ్ళు. మరి అట్లా ఉన్నారు కాబట్టి ఈవెంట్స్ ప్రతిసారి తగుదనమ్మా అని చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మనం కోవబన్ విషయం చూసాం, ధర్మం రక్షించబడాలి అంటారు. ఎక్కడో పాపం లవ్ జిహాద్ జరిగింది అనుకోండి, జరగకూడదు, నేను కూడా ఖండిస్తాను. దాన్ని ఛానళ్ళకి ఎక్కి టీవీలకు ఎక్కి రాద్ధాంతం చేసేటువంటి మౌనిక అనే భారతీయ జనతా పార్టీ కార్యకర్త, కళ్యాణి గారు, ఆకుల శ్రీవాణి గారు, ప్రియా చౌదరి గారు, వీరంతా ఎటుపోయారు? ఈరోజు కోవబండ్లో పిసికిన ఆ ధర్మం ఈరోజు ఇక్కడ కనపడతలేదు. మహిళల విషయంలో వాళ్ళు మాట్లాడారా? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎవరూ మాట్లాడతలేరు. కాంగ్రెస్ తరఫున తగుదనమ్మని ప్రతిసారి వచ్చే మహిళా నాయకురాళ్ళు ఉన్నారు, వాళ్ళు మౌనం ఉన్నారు. అంటే ఆ భారతీయ జనతా పార్టీ విక్టిమ్స్ ఎవరు కూడా మనుషులు కాదా? వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒడంబడిక ఏంటి? ఇవన్నీ కూడా ప్రశ్నలే కదా, వాటికి సమాధానం చెప్పరు. ముఖ్యమంత్రి గారి వైఖరి కూడా అంటే నిన్నటి వరకు అంటే మోడీ హైదరాబాదులో ఉన్నంత వరకు దీని గురించి మాట్లాడితే వాళ్ళ ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ అవుతుందనో లేకపోతే వాళ్ళ కార్యకర్తలు డిస్టర్బెన్స్ అవుతారనో, ఎందుకు నిన్నటి దాకా ఆయన రివ్యూ చేయకుండా దాని మీద మాట్లాడకుండా ఇవాళనే పొద్దుగాల మనం ఆఫీస్కి వచ్చే లోపల రివ్యూ చేసినట్టు డీజీపీ మీద సీరియస్ అయినట్టు ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్నట్టు వెంటనే ఇమ్మీడియట్ దాని మీద ప్రొసీడ్ కండి అన్నట్టుగా ఇవన్నీ హడావుడి చూస్తే ఏమనిపిస్తూ ఉంది? ఏమనిపిస్తుందంటే ముందు వాళ్ళ ఫోన్లు
ఈ సంబంధించిన ఫోన్ల నెట్వర్క్ చూస్తే రహస్యాలన్నీ బయటకు వస్తాయి. ఎవరెవరు ఇంతకుముందు మాట్లాడారు, ఎవరెవరు కేసు పెట్టకుండా ఆపారు, ఎవరెవరితో మాట్లాడారు, అవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా నాటకీయంగా జరుగుతున్నట్టు విషయం. నిన్నటిదాకా చేస్తే పోలరైజ్ అవుతుంది, మళ్ళీ బడే సాబ్ వచ్చిండు, ఆయనతో ఇబ్బంది అవుతుందేమో, ఇవన్నీ కూడా బయటికి రాకుండా గట్టిగా తెగితే లాగుతుంది. బండి సంజయ్ మళ్ళీ స్టేజ్ మీద మనం చూసాం, ఆహ్వాన లిస్టులో అనే పేరు ఎగిరిపోయింది. వాస్తవాన్ని మనం చూసి ఆయన నిన్న జరిగినట్టు అభివృద్ధి కార్యక్రమాల వాళ్ళ ఇన్విటేషన్ కార్డ్స్ ఏదో సర్క్యులేట్ అయింది, దాంట్లో ఆయన పేరు కూడా డిలీట్ అయిపోయింది. లాస్ట్కి స్టేజ్ మీద కూడా వస్తాడా అని అనుమానం ఉన్న పరిస్థితుల్లో పక్కనే సంతోషం. నిన్న హాస్పిటల్ ఓపెనింగ్ ఆ సందర్భంగా చూస్తే అసలు బండి సంజయ్ లోపల ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం కానీ లేదు, పశ్చాత్తాపం లేతో పాటు వర్రీ కూడా ఉంది. ఏదో జరుగుతుంది, ఏదైనా జరిగితే నాకున్న పోస్ట్ పోతుంది అన్న భయాందోళన మాకున్న నాకైతే ఆ కళ కనిపించింది. ఆయన రిగ్రెడేషన్ అయితే ఏం కనపడతలేదు. ఎక్కడ ప్రమాదం పొంచొస్తుందేమో, రాక మోడీ వచ్చాడు, మిషన్ తెలంగాణ ప్రారంభమైంది. ఈ యాక్చువల్గా అయితే మనకున్న అవగాహన అక్కడక్కడ వింటున్నటువంటి సమాచారం ప్రకారం అర్థమయ్యేది ఏంటంటే, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. బండి సారథ్యంలో అని అర్థాన్ని ఇచ్చేలా, అంటే అప్పుడే అనౌన్స్ చేశాడు, చేయకపోవచ్చు బండి సంజయ్ నేతలు. ఎందుకంటే గత ఎన్నికల్లో బండి సంజయ్ లేకపోవడం ఓడిపోయాదని వాళ్ళ ఒక ఇంటర్నల్ రిపోర్ట్ ప్రకారం ఈసారి సారథ్యంలో ఎన్నికలకు పోతున్నాం అని చెప్పేటువంటి ఆ ఊపు ఉన్నటువంటి తరుణంలో ఈయనకు అనూహ్యంగా ఇట్లాంటి కేసు రావడం, వాళ్ళు కొరకరాని కొయ్యాలి. ఇప్పుడు బండి సంజయ్ గారు ఆరోపించినట్టు దీని వెనకాల ఏమైనా రాజకీయ శక్తులు ఉన్నాయంటారా, లేదనుకుంటే ఇది నిజంగానే జరిగి ఇట్లా ఇది అయిందంటారా? దీని వెనక రాజకీయ శక్తులు ఉన్నాయి. ఎక్కడున్నాయి? కేసు నమోదు కాకుండా దాయడం కానించింది, కానీ కేసు అవ్వడానికి కానీ ఆయన కొడుకు అమ్మాయిని ట్రాప్ చేయడం, వేధించడం, సైకోలా బిహేవ్ చేయడానికి రాజకీయాలు ఏం లేవు. ఆయన కండిషన్ అలాంటి, వాళ్ళ ట్రాప్ అలాంటిది, వాళ్ళ మధ్య జరిగినట్టు స్నేహం, వాళ్ళ వ్యక్తిగతాలు. ఎక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రేమించుకున్నారా, కోపడుకున్నారా అనేది వాళ్ళ వ్యక్తిగతం. ఎప్పుడైతే నేను బాధితురాలని బయటకు వచ్చిందో అప్పుడే మనం మాట్లాడాల్సి వస్తుంది. అప్పటిదాకా వాళ్ళ వ్యక్తిగత క్యారెక్టర్ విషయంలో మనకు అనవసరం థర్డ్ పర్సన్గా. కానీ మరి ఇవన్నీ కూడా ఏం రాజకీయం ఉంది? ఒక రాజకీయ నాయకుడు వచ్చి నీ కొడుకు ఇట్లా చేయమని డ్రామా ఆడితే ఆడతాడా? అంత అమాయకుడా? అట్లా అని చెప్తే నమ్మడానికి మేము అమాయకులమా? ఇది ఖచ్చితంగా కేసు అయినా కానించి రాజకీయ ప్రమేయం జొడబడింది. దీంట్లో చాలామంది మీడియేషన్ చేశారు. నెగోషియేషన్ చేసినా కూడా వాళ్ళని అవమానించి మరి మీ అమ్మాయి క్యారెక్టరే బాగాలేదని అనేటువంటి మాటలు మాట్లాడి వాళ్ళని బాధ పెట్టి చివరికి వాళ్ళు మేము రేపు రాబోయే సభలో మేము తేల్చుకుంటామనే పరిస్థితి వచ్చిన తర్వాత కేసు నమోదు చేశారు. కేసు నమోదుకు ముందు కానీ, నమోదు అవుతున్నప్పుడు కానీ, నమోదు అయిన తర్వాత రాజకీయాలే ఉన్నాయి కానీ అంతకు ముందుకు రాజకీయాలు లేవు. రాజకీయం ఉంటే ఆ కథ వేరేలా ఉండేది. అయినా సరే బాధితురాల తరపున మాట్లాడాలి. రాజకీయం కోసం నేను హైలైట్ చేస్తున్నా, రాజకీయం కోసం నేను టార్గెట్ చేస్తున్నా, నువ్వు తప్పు చేశావు కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. విచారణ ఎదుర్కోవాలి. ముందు మేమేమడుతున్నాం, విచారణ ఎదుర్కోవాలి. నీకు బాధితురాలకి న్యాయం జరగాలన్న నమ్మకాన్ని ఇవ్వాలంటే ఉన్న పలంగా నీకున్నటువంటి పదవికి రాజీనామా చేయాలి. సత్శీలత నిరూపించుకున్న తర్వాత నువ్వు ప్రధానమంత్రి అవ్వు, మాకు అభ్యంతరం లేదు. నువ్వు హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నావు. ఒక ప్రశ్న అక్కడ వస్తూ ఉన్నది. అంతకు ముందు జరిగినటువంటి మీటింగ్లో బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని మోడీ గారు వేస్తున్నటువంటి చెలోక్తులకు, సెటైర్లకు వీళ్ళిద్దరు నవ్వుకొని ఒకరినొకరిని పొగుడుకొని ఇంత చేసి, అంటే అంత ఏదో కోఆపరేటింగ్ సిస్టమ్ లెక్క కనపడతా ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ బండి సంజయ్ గారు ఈ బహిరంగ సభలో పరేడ్ గ్రౌండ్లో మాట్లాడినప్పుడు పల్లెట్టి మాట కూడా రేవంత్ రెడ్డిని అనకపోవడము, ఈ ఇద్దరి మధ్యలో ఏదో సఖ్యత ఉన్నది కాబట్టి మరి ఈ సఖ్యతతోని ఈ కేసు నుంచి బండి సంజయ్ కొడుకుని, బండి సంజయ్ని మొత్తం దీని నుంచి బయటపడే చోట అవకాశం కూడా లేకపోలేదు కదా. ఖచ్చితంగా అండి. ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఈ దేశ సహాయక హోమ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి గారు, మన బండి సంజయ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు కూర్చొని అలా ఉన్న ఈ వ్యక్తి కొడుకు మీద కంప్లైంట్స్ వస్తే న్యాయం జరుగుతుంది అనేది ఎక్కడ ఉంది? మరి 72 గంటలు దాటింది, ఇంతవరకు అరెస్ట్ లేదు, విచారణ లేదు. ఈ రోజే ఉదయం ఇంకా 3 రోజులు ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ముఖ్యమంత్రి గారు ఏదో ఆదేశాలు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆయన ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా పనిచేయని వ్యవస్థలో ఉందా ఈ హోంశాఖ, మా పోలీసు విభాగం? అంటే ముఖ్యమంత్రి ఒక కేసు, ఒక రాష్ట్రంలో
ఒక పోలీస్ స్టేషన్ ఇంకొక పదాన్ని ఒక పోక్సో చట్టం కేసు ముఖ్యమంత్రి సమీక్ష చేస్తే తప్పించి కదలదా? ఇంకొక సందర్భం కూడా మీకు గుర్తు చేస్తాను నేను. స్పందన మీటింగ్ అని రీసెంట్గా జరిగింది, ఇక్కడనే మన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగింది. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగినటువంటి ఆ స్పందన మీటింగ్లో మీరు ఏదైనా తప్పు జరిగితే, ఎవరైనా తప్పు చేస్తే, అందులో సెలబ్రిటీలు కనుక ఎవరైనా ఉండుంటే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఓ సంవత్సరం పాటు 6 నెలల పాటు లోపలనే ఉండేట్టుగా రకరకాల కేసులు బనాయించండి. అప్పుడు ఏమైతుంది, సొసైటీలో ఇంకా అవగాహన వచ్చి ఎవరు తప్పు చేయడానికి ముందుకు రారు, వెనకాడుగు వేస్తారు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. మరి ఇంతకు మించిన సెలబ్రిటీ, ఇంతకు మించినటువంటి బిగ్ ఫిష్ ఉంటుందా కేంద్ర మంత్రి కొడుకు అంటే? మరి ఎందుకు అంత ఆ రోజు మాట్లాడినంత అగ్రెసివ్గా ఎందుకు ఇప్పుడు చర్యలు లేవు అని చెప్పేసి అనుకో. సామెత చెప్తారుగా, ఊర్లో ఏదో తినొద్దని చెప్పిన తర్వాత అది జనానికి ఏది మనం కాదు అన్నట్టుగా నీతులు అయితే చెప్తారు. అవలంబిస్తానికి అంత ఈజీ కాదు. ఈ బాధితురాలు అన్యాయం జరిగిపోతా ఉంటే ఇంకా సత్సారం చేస్తూ మా లోపాయ గారి పదవులు ఇంపార్టెంట్ అని తోరులో ఉంటే మాత్రం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయి. ఆల్రెడీ పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం మీ రాజకీయ చర్య, కానీ ఒక హోమ్ మినిస్టర్ ఇంటి పక్కనే రాబరీ జరిగింది. ఆ రాబరీ వెనక ఉగ్రవాద చర్య అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉగ్రవాదులు కూడా బంగారం షాపులు దాడి చేసి ఉగ్రవాదులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ కోణంలో ఏమైనా ఉందా? ఉన్నదని మన ఉద్దేశం కాదు, ఉందని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు హోమ్ మినిస్టర్ పక్కనే జరిగింది కాబట్టి వాళ్ళు ఏమైనా ఛాలెంజ్ విసిరేశారా? ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు ఇన్ని రోజులు జరిగినా కూడా. మరి ఇట్లాంటి శాంతి భద్రతలు దెబ్బతింటూ ఉంటుంటే మరి రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. ఒకవైపు హనీ ట్రాప్ టెక్కని భార్యాభర్తలు, భర్త ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇవన్నీ కూడా హత్యలు జరుగుతూ ఉన్నాయి. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా సుఖం లేకుండా అయిపోతూ ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు శాంతి భద్రతల మీద భరోసా ఇవ్వాల్సినటువంటి ఈ హోమ్ మినిస్టర్స్ వాళ్ళే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఓకే, సో ఏదేమైనా ఫైనల్గా అయితే అంటే అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు మీరు. అంటే ముఖ్యమంత్రి గారు కాపాడే ఛాన్సెస్ ఉన్నాయి అన్నటువంటి విధంగా కనబడతా ఉంది. మొత్తం సెక్షన్లు చూస్తే అదే ఉంది. ఆరోపణల సెక్షన్లో చూస్తే బిఎన్ఎస్ చట్టం 74 ఒకటే ఉంది, కానీ 11/12 పోక్సో చట్టం అయితే బాగా అంత స్ట్రాంగ్ ఏం కావు. బాధితురాలు అబ్జెక్షన్ చెప్తే మాత్రం యాంటిసిపేటరీ బెయిల్ రావడం కూడా కష్టం. వీటికి యాంటిసిపేటరీ బిల్ రావడం కూడా బాధ. సో ఇప్పుడే ఏదో బయట ఏదో చర్చగా ఉంది, ఆయనని దేశం దాటించే ప్రయత్నాలు ఏదో చేస్తూ ఉన్నారు, నిందితుడిని అందుకోసమే జాప్యం చేస్తా ఉన్నారు అనేటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా దేశం దాటిస్తారు. అది అట్లాగే తప్పేం. వీళ్ళు భారతీయ జనతా పార్టీ అరాచకాల విషయంలో నా దగ్గర పెద్ద లిస్టే ఉంది. వాళ్ళు చేసిన అరాచకాలు మామూలు ఏం కాదు. భారతదేశం మొత్తంలో 2004 మొన్న నరేంద్ర మోడీ శతకం 2014 నుంచి లేదు, 2004 గుజరాత్ 2003 ఎండింగ్ కానించి డే బై డే క్రొనాలజికల్గా ఆర్డర్గా నా దగ్గర లిస్టే ఉంది. వాళ్ళ అరాచకాలు కానీ అది చేసినటువంటి ఈ కేసులు, మాయపేల, ఇవన్నీ కూడా లిస్టే ఉంది. ఏదైనా సుసాధ్యమే. వాళ్ళకు అర్ధరాత్రి కమిషన్ చైర్మన్ రాజీనామా చేస్తారు, జడ్జీలు అనుమానాస్పదంగా మరణిస్తారు, కొందరికి ఉన్నపలంగా గవర్నర్ పదవులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆయన దాటించడానికి పెద్ద విషయం కాదు వాళ్ళకు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, గత ఎన్నికల్లో బండి సంజయ్ని పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ తప్పు చేసింది అని ఒక ఫీలింగ్లో ఉంది. ఈరోజు బయట పెట్టకపోవడం వల్ల ఒకసారి చరిత్ర పోవడం వల్ల మూల్యం చెల్లించుకుంటది తెలంగాణ సమాజం. ఖచ్చితంగా అలర్ట్గా ఉంటారు. గత ఎన్నికలు, తెలంగాణ ఎన్నికల ముందు బండి సంజయ్ని పక్కకు పెట్టి తప్పు చేసి మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు కూడా పక్కకు పెట్టకపోతే మాత్రం దీన్ని రిఫ్లెక్ట్ మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు. రైట్. సో ఇది మన శ్రవణ్ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఛాయాశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు బండి సంజయ్ గారిని కాపాడడం కోసం అనేటువంటి చర్చ అయితే ఒక శ్రవణ్ గారు చెప్పిందే కాదు, మొత్తం ఓవరాల్గా సినారియో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 3-4 రోజుల వ్యవహారంలో ప్రభుత్వ మౌనము, పోలీసుల వ్యవహార శైలి, కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి, ఇవన్నీ చూస్తూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. జాతీయ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్, సోషల్ మీడియా, నేషనల్ మీడియాలో నేషనల్గా జాతీయ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత ఈ కేసుని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి మాత్రం ఎక్కడ కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్డ్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తలేరు, కనీసం మాట్లాడేటువంటి సాహసం కూడా చేస్తలేరు. చూడాలి మరి ఏమవుతుందో. ముఖ్యమంత్రి గారు ఇవాళ పోలీసులతో మాట్లాడి డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చిన దాని ప్రకారము ఒకవేళ వెంటనే ఇమ్మీడియట్గా బండి సంజయ్ కొడుకుని వెంటనే అరెస్ట్ చేస్తారా, చేసి రిమాండ్కి తరలిస్తారా, లేకపోతే ఆయన
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి ఆయన కొడుకు కాబట్టి ఆయనకు ఏదో తూతూ మంత్రం కేసులు పెట్టి క్లోజ్ చేస్తారనేది చూడాలి.